Hello everyone, welcome to 24 Academy. Let's learn the Hindi newspaper of today. Our main headline: Trump hails airman rescue. Iran says US assets blasted. Okay, there was an operation in Iran borders, within Iran borders, from 2 days. So Trump was speaking about that. So leaving all those things, let's see the words here. Hails means టు ప్రైజ్ అంటే పొగిడాడు, టు ప్రైజ్. ఓకే, హెయిల్ అంటే వడగండ్ల వాన అని కూడా హెయిల్ అంటారు. హెయిల్ స్ట్రామ్ అంటే వడగండ్ల వాన, చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి కదా, దాన్ని వడగండ్ల వాన. హెయిల్ అన్న 2 మీనింగ్స్ ఉంటాయి. అంటే హెయిల్ అంటే పొగడడం కూడా, టు ప్రైజ్ ఆర్ ఐస్ స్టోన్ రెయిన్. ఓకే, సో ఈ 2 మీనింగ్స్ ఉంటాయి హెయిల్ అంటే. సో హియర్ ట్రంప్ హెయిల్స్ మీన్స్ హీఈస్ ప్రైజింగ్ ఎయిర్మ్యాన్. ఎయిర్మ్యాన్ అంటే ఎవరు? నేవీ వారు, నాట్ నేవీ. నేవీ కాకుండా, ఆర్మీ కాకుండా ద థర్డ్ది ఉంటుంది కదా, ఎయిర్ ఫోర్స్. సో ఎయిర్ ఫోర్స్, ఎవరు ఎయిర్ ఫోర్స్? యుఎస్ ఎయిర్ ఫోర్స్. రెస్క్యూ మీన్స్ టు సేవ్, కాపాడే వాళ్ళని రెస్క్యూ. ఒక ఆర్మీ మెన్ని వాళ్ళు సేవ్ చేశారు ఇన్ యుఎస్ ఎయిర్ ఫోర్స్. సో దాని గురించి చెప్తున్నారు. హెయిల్ హ్యాస్ 2 మీనింగ్స్. హెయిల్ మీన్స్ ఐస్ స్టోన్ ఆర్ టు ప్రైజ్. ఓకే, హియర్ ట్రంప్ ఈస్ ప్రైజింగ్ ఎయిర్మెన్. నెక్స్ట్ న్యూస్ ఐటమ్: రిస్టోర్ 5 విలేజెస్ మర్జ్డ్ విత్ ఏపీ. రిస్టోర్ అంటే పునరుద్ధరించడం. రిస్టోర్ అంటే మళ్ళీ పాత వైభవాన్ని తీసుకోవడం, పునరుద్ధరించడం అంటారు కదా, అది రీస్టోర్ అంటే. అండ్ మర్జ్ మీన్స్ కలపడం. మర్జర్ అంటే కలపడం. ఇప్పుడు 2 కంపెనీస్ మర్జ్ అయ్యాయనుకో, రిలయన్స్ మర్జ్డ్ విత్ జియో అంటే రిలయన్స్ జియో కలిసిపోయాయి. మర్జర్ మీన్స్ టు మిక్స్ 2 డిఫరెంట్ ఎంటిటీస్. రిస్టోర్ అంటే పునరుద్ధరించడం. ఓకే, టు రివైవ్ ఆర్ టు గెట్ ప్రీవియస్ స్టేట్ అంటే ఒక చెడిపోయిన దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం. ఓకే, ఇక్కడ ఏంటి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా కొన్ని విలేజెస్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాయి. సో రీస్టోర్, దాన్ని పునరుద్ధరించండి అంటే మళ్ళీ తెలంగాణలో కలపండి. ఏ విలేజెస్? 5 విలేజెస్ మర్జ్డ్ విత్ ఏపీ. ఏపీలో కలిపిన, మర్జ్ మీన్స్ నేనేం చెప్పాను, మిక్స్. సో ఏపీలో కలిపిన ఈ విలేజెస్ని పునరుద్ధరించండి అంటే మళ్ళీ మాకు ఇచ్చేయండి, రీస్టోర్. ఓకే, నెక్స్ట్ న్యూస్ ఐటమ్ ఈస్ బిఎస్ఎఫ్ ప్లాన్స్ crocodile and snake patrols on Bangladesh border. BSF అంటే ఏంటి? We have discussed this elaborately in the last week Hindu analysis. ఓకే, BSF అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఇది ఎక్కడ ఉంటుంది? పాకిస్తాన్ బార్డర్, బంగ్లాదేశ్ బార్డర్లో ఉండే ఆర్మీని BSF అంటారు. చైనా బార్డర్లో ఉండేదాన్ని ITBP, ఇండో టిబెటియన్. ఇంకా అట్లా ఒక్కొక్క ప్లేస్లో, నేపాల్ దగ్గర ఉండేదానికి SSB, సమ్ సీమా బల్ అని ఉంది కదా. వీ హ్యావ్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. సో BSF అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బంగ్లాదేశ్ బార్డర్లో ఉంటుంది. బట్ బంగ్లాదేశ్లో మనకు ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువ ఉంది. బంగ్లాదేశ్ టు ఇండియా ఇన్ఫిల్ట్రేషన్ త్రూ రివర్లోంచి, రివర్ దగ్గర ఎండిపోయినప్పుడు ఆ డ్రై ఏరియా నుంచి, అక్కడ నుంచి ఇక్కడకు ఇల్లీగల్ యాక్టివిటీస్కి, టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి అండ్ శరణార్థం కోరి వచ్చేవాళ్ళు, అంటే రెఫ్యూజీ కోరి వచ్చేవాళ్ళు, అక్కడ ఉండలేక ఇండియాలో లైఫ్ బాగుంటుందని పారిపోయి వచ్చేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఆ బార్డర్ని ఫెన్స్ చేయడం చాలా కష్టంగా ఉంది బికాజ్ ఆఫ్ ద రివర్స్. మన దగ్గర నుంచి రివర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. వీఆర్ అప్ స్ట్రీమ్. ఓకే, ఇంక్లూడింగ్ గంగా కూడా కాస్త వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళ దగ్గర. సో ఆల్ దీస్ రివర్స్కి ఫెన్సింగ్ చేయడం కష్టంగా ఉంది, బార్డర్స్ని సెక్యూర్ చేయడం కష్టంగా ఉంది. కాబట్టి అక్కడ రెప్టైల్స్ని వేద్దాం అనుకుంటున్నారు. రెప్టైల్స్ అంటే క్రొకడైల్ స్నేక్స్ వేసి వాటిని కాపాడదాం అనుకుంటారు. బట్ ఇట్ విల్ ఆల్సో హార్మ్ ద లోకల్స్. ఓకే, దట్ నీడ్స్ ఎలాబరేట్ డిస్కషన్స్. నెక్స్ట్ న్యూస్ ఐటమ్: బిట్స్ హైదరాబాద్ టీమ్ డెవలప్స్ న్యూ న్యూమోనియా వ్యాక్సిన్. ఓకే, బిట్స్ హైదరాబాద్ అనే ఇన్స్టిట్యూట్ నుంచి కొత్త న్యూమోనియా వ్యాక్సిన్ డెవలప్ చేశారంట. ఓకే, హియర్ వాట్ వీ హ్యావ్ టు నో: న్యూమోనియా ఈజ్ క్యాజ్డ్ బై వైరస్ ఆర్ బ్యాక్టీరియా. ఇట్స్ ఎ బ్యాక్టీరియా బేస్డ్. వాట్ బ్యాక్టీరియా? ఆ బ్యాక్టీరియా పేరు యూ హ్యావ్ టు రీసెర్చ్ ఆన్ ఇట్. యూ హ్యావ్ టు నో బై యువర్ సెల్ఫ్ సో దట్ యూ రిమెంబర్ ఇట్. ఓకే, బట్ న్యూమోనియా దేని ద్వారా వస్తుంది? ఇట్ ఇన్ఫెక్ట్స్ లంగ్స్. యాక్చువల్లీ ఇట్ ఈస్ కాజ్డ్ బై బ్యాక్టీరియా, not virus, not fungus, please remember.
నెక్స్ట్, ఎస్సీ సర్పాసెస్ టార్గెట్స్ ఇన్ కవచ్ ఇంప్లిమెంటేషన్. సర్పాస్ అంటే దాటిపోవడం, అంటే ఇచ్చిన టార్గెట్ని మించి పని చేశారంటే ఎవరు? ఎస్సీఆర్, సౌత్ సెంట్రల్ రైల్వే. సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్ ఏంటిది? సికింద్రాబాద్. ఓకే, సౌత్ సెంట్రల్ రైల్వే ఈ రైల్వే జోన్ సర్పాసెస్ టార్గెట్స్, ఇచ్చిన టార్గెట్ని సర్పాస్ చేశారు, మించిపోయారు. ఎంతైతే దేనిలో? కవచ్ ఇంప్లిమెంటేషన్లో. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, జస్ట్ లైక్ న్యూమోనియా బ్యాక్టీరియాతో అవుతుంది అన్నట్టు. కవచ్ అంటే ఏంటి అనేది కూడా ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ జనరల్ నాలెడ్జ్. కవచ్ అనే సిస్టమ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, కవచ్ అనేది రైల్వే ప్రొటెక్షన్లో ఒక సిస్టమ్. దాన్ని ఎక్కువ వాటిలో ఇంప్లిమెంట్ చేయగలిగారు, ఎక్కువ ట్రైన్స్కి, ఎక్కువ రైల్వే ట్రాక్స్కి ఇంప్లిమెంట్ చేయారు. యాక్చువల్లీ కవచ్ ఏం చేస్తుందంటే ఇట్స్ అన్ ఆటోమేటెడ్ సిస్టమ్. ఒక డ్రైవర్ బ్రేక్ వేయాల్సిన టైంలో బ్రేక్ వేయలేకపోతే కవచ్ విల్ యాక్టివేట్. ఇట్స్ అన్ ఆటోమేటెడ్ సిస్టమ్, ఇట్ విల్ యాక్టివేట్ అండ్ ఇట్ విల్ బ్రేక్. రెడ్ సిగ్నల్ దగ్గర ఎప్పుడైనా డ్రైవర్ చూసుకోకుండానో లేదా నిద్రలోనో ఆర్ డ్యూ టు సమ్ నెగ్లిజెన్స్, ఇఫ్ ఈ క్రాసెస్ ద రెడ్ సిగ్నల్, కవచ్ సిస్టమ్ యాక్టివేట్స్ అండ్ స్టాప్స్ ద ట్రైన్. వెదర్ కండిషన్స్ బాగాలేకపోయినా దానికి తగ్గట్టు స్పీడ్ లాక్ ఇస్తుంది ట్రైన్స్కి. ఆన్ గోయింగ్ ట్రాక్ని మానిటర్ చేసి తను చేయబోయే ఇంకో 10-15 కిలోమీటర్స్ వెదర్ మొత్తం ఫోర్కాస్ట్ చేసి, ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్ ఈజ్ ప్రాబ్లమాటిక్ అన్నప్పుడు దిస్ కవచ్ సిస్టమ్ విల్ రెగ్యులేట్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, ఇట్ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ ద ట్రైన్. ఓకే, పైలట్ మన మాన్యువల్ పైలట్ నుంచి ఆటోమేటిక్ కవచ్ సిస్టంలోకి తీసుకుంటుంది. దిస్ ఈజ్ టెస్టెడ్ and being implemented across India since 2016-17, something like that. But SCR, so every year in the target into the cover system implementation. Okay, now SCR has surpassed, it has crossed the targets it has given in కవచ్ ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? ఇంప్లిమెంట్ చేయడం అంటే అమలుపరచడం. ఓకే, ఆ కవచ్ అనే సిస్టమ్ని అమలుపరచడంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఇచ్చిన టార్గెట్ని సర్పాస్ చేసేసింది, మించేసింది. యూ షుడ్ ఆల్వేస్ ట్రై టు సర్పాస్ యువర్ గోల్స్. నువ్వు ఒక గోల్ పెట్టుకుంటే దాన్ని మించి చేయడానికి ప్రయత్నిస్తేనే ఆ గోల్ని రీచ్ అవ్వగలవు. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, కేటీఆర్ లార్డ్స్ టీజీస్ గ్రోత్. వీ హ్యావ్ డిస్కస్ దిస్ లార్డ్ మీనింగ్ ఆల్సో. జస్ట్ లైక్ హేల్, లార్డ్ ఈజ్ ఆల్సో పొగడ్డం, టు ప్రైజ్. మనం ఇందాక హేల్ అన్న ఇదే మీనింగ్ తెలుసుకున్నాం, టు ప్రైజ్. ఓకే, లార్డ్ అన్న, హెయిల్ అన్న పొగడడం, గర్వంగా పొగడడం లార్డ్స్ అంటే. ఓకే, తెలంగాణ గ్రోత్ని కేటీఆర్ పొగడాడు డ్యూరింగ్ దేర్ టెన్యూర్. లార్డ్ అండ్ హెయిల్ బోత్ ఆర్ సిమిలర్ మీనింగ్, సినానిమ్స్ ఇవి. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ ల్యాండ్స్కేప్. ఓకే, దీస్ డేస్ యూ ఆర్ హియరింగ్ లాట్ అబౌట్ న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ పవర్. సో న్యూక్లియర్ పవర్ ఈజ్ మోస్ట్ ఎఫిషియంట్ సోర్స్ ఆఫ్ పవర్. అందుకే న్యూక్లియర్ బాంబ్స్ కూడా చాలా హై ఎనర్జీని చేసి సిటీస్ని మొత్తం డివాస్టేట్ చేయగలవు. మన హ్యుమానిటీ సస్టైనబుల్ గ్రోత్ ఇవ్వాలి అంటే మనం న్యూక్లియర్ ఎనర్జీని హార్నెస్ చేయాలి, న్యూక్లియర్ ఎనర్జీని యూస్ చేసుకోవాలి. ఫైన్. సో అందుకోసం డిస్కషన్. ఇప్పుడు కోల్ అనేది రిన్యూవబుల్ ఎనర్జీ, ఇట్ ఈస్ వెరీ మచ్ పొల్యూటింగ్. ఓకే, మీరు చూస్తే కోల్ బెల్ట్ ఏరియాస్ మన తెలంగాణలో ఉన్నాయి, అక్కడ చూడండి పీపుల్ ఆర్ రిపీటెడ్లీ, మోస్ట్ పీపుల్ విల్ ఫాల్ సిక్. పీపుల్ హూ వర్క్ ఇన్ కోల్ మైన్స్ విల్ ఫాల్ సిక్ అండ్ విల్ నాట్ లివ్ హెల్తీ లైఫ్. వన్స్ దేర్ మంచి అడాలసెన్స్ అయిపోయిన తర్వాత వెరీ వీక్ అయిపోతారు తొందర. అండ్ మోస్ట్ పీపుల్ ఆర్ డైయింగ్ ఆఫ్ క్యాన్సర్స్ బికాస్ దట్స్ అ పొల్యూటింగ్. పవర్ జనరేషన్ కూడా అంతే, కోల్ బేస్డ్ పవర్ జనరేషన్ ఈజ్ ఆల్సో పొల్యూటింగ్. సో టు అవాయిడ్ దట్, న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ మోస్ట్ సస్టైనబుల్ ఎనర్జీ, బట్ ఇట్ హ్యాస్ కమ్ విత్ ఇట్స్ ఓన్ రిస్క్. కానీ మనం గ్రో అవ్వాలంటే, ఇప్పుడు ఎనర్జీ డిపెండెన్సీ కోసం మిడిల్ ఈస్ట్ లాంటి కంట్రీస్ మీద ఆధారపడకుండా మన ఎనర్జీ మనం జనరేట్ చేసుకోవాలంటే న్యూక్లియర్ పవర్ ఈజ్ ద ఓన్లీ వే. సో దానికోసం రీసెంట్గా గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చింది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ జీకే పర్స్పెక్టివ్. శాంతి యాక్ట్, ప్లీజ్ రిమెంబర్ శాంతి యాక్ట్. శాంతి యాక్ట్ ఈజ్ రిలేటెడ్ టు న్యూక్లియర్ పవర్ జనరేషన్. దీని ద్వారా ప్రైవేట్ కంపెనీస్కి, ఇంతవరకు ప్రైవేట్ కంపెనీస్ న్యూక్లియర్ పవర్ జనరేషన్కి పర్మిషన్ ఇవ్వలేదు, బట్ విత్ దిస్ శాంతి యాక్ట్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ పర్మిషన్ టు ప్రైవేట్ కంపెనీస్ ఆల్సో టు build nuclear reactors. Okay, your homework is SHANTI, transforming India sustainable harnessing. AN ante enti, you just know the abbreviation of it and learn more about this Shanti Act. Okay, what is Shanti Act, what it stands for? Okay, ikkada undi chudandi,
సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా శాంతి. ఓకే, సో ఈ శాంతి యాక్ట్ ద్వారా ఇండియాస్ ఎనర్జీ నీడ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. న్యూక్లియర్ పవర్ ల్యాండ్స్కేప్, న్యూక్లియర్ పవర్ ఇప్పటివరకు చాలా తక్కువ ఉంది, తమిళనాడు కుత్తికుడిలో ఉంది. ఇన్ ద సేమ్ వే వెరీ లెస్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ ఆర్ దేర్. బట్ టు అటైన్ వికసిత్ భారత్ బై 2047 వీ నీడ్ అట్లీస్ట్ 2000 gigawatts ఆఫ్ న్యూక్లియర్ పవర్. ఓన్లీ త్రూ న్యూక్లియర్ పవరే మనం జనరేట్ చేయగలగాలి. నెక్స్ట్ వీ హ్యావ్ ఆల్సో డిస్కస్ మెనీ టైమ్స్ అబౌట్ థోరియం అండ్ యురేనియం. సో ఈ థోరియం కాకుండా యురేనియం ఎన్రిచ్మెంట్ ఎలా జరగాలి అని దిస్ ఆథర్ వెంట్ ఆన్ టు డిస్కస్ థింగ్స్. నెక్స్ట్ ఈస్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఫెయిలింగ్. WTO అంటారు. ఓకే, ఇట్ ఈజ్ జస్ట్ లైక్ యునైటెడ్ నేషన్స్. WTO అనేది ట్రేడ్ రిలేటెడ్ కంట్రీస్ మధ్యలో డీల్స్ సెట్ చేయడానికి, స్మూతర్ ట్రేడ్ కోసం బిల్డ్ అయిన యూనివర్సల్ గ్లోబల్ బాడీ ఇది. అన్ని కంట్రీస్ ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. ఆల్ కంట్రీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ WTO. యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్ లేకుండా, ఒక కంట్రీ మీద వివక్ష చూపకుండా. ఇఫ్ వీఆర్ ఇంపోజింగ్ హై టారిఫ్స్ ఓన్లీ ఆన్ US, సో నువ్వు US మీద వివక్ష చూపుతున్నాడు. సో అట్లాంటివి కావాలని చేయకుండా WTO రూల్స్ గైడ్ చేస్తాయి. దిస్ ఈజ్ ఎ రూల్ బేస్డ్ ఆర్గనైజేషన్. ఓకే, అంటే కొన్ని రూల్స్ ఉంటాయి, అన్ని కంట్రీస్ ఆ రూల్స్కి కట్టుబడి ఉంటామని వాళ్ళకు వాళ్ళు మాటించుకున్నట్టు. ఓకే, ఫైన్. ఇఫ్ యూ డోంట్ కంప్లై టు ద రూల్స్, వాట్ విల్ గో? ఎనీవన్ ఈజ్ గోయింగ్ టు పనిష్ యూ? నో. దట్ ఈస్ ద రీజన్ నౌ ట్రంప్ ఈజ్ యూజింగ్ దిస్ WTO రూల్స్ మొత్తాన్ని బ్రేక్ చేసి హీ ఈజ్ ఇంపోజింగ్ టారిఫ్స్ అండ్ ఆల్. బట్ డస్ దట్ హ్యావ్ ఎనీ పవర్ టు పనిష్ ఎనీవన్? నో. సో దట్స్ ద బ్యాక్ డ్రాప్. బట్ వాట్ దిస్ ఆథర్ ఈస్ సేయింగ్, ట్రేడ్ మల్టీలాటరలిజం మీన్స్ ఓన్లీ US పవర్ అయితే, ఒక్కటే పవర్ అయితే యూనిలాటరలిజం అంటారు. US అండ్ USSR పవర్ఫుల్ అనుకో, బైలాటరలిజం. అట్లా మల్టీలాటరలిజం అంటే మల్టిపుల్ పవర్ హౌసెస్ ఈజ్ ఫేసింగ్ బిగ్గెస్ట్ స్ట్రెస్ టెస్ట్ సిన్స్ సెకండ్ వరల్డ్ వార్. స్ట్రెస్ టెస్ట్ అంటే మన స్ట్రెస్ టెస్ట్ మనం ఎప్పుడు జరుగుతుంది? వెన్ వీఆర్ ఫేసింగ్ డిఫికల్ట్ టైమ్స్, హౌ మచ్ వీ టాలరేట్ ఈజ్ ద స్ట్రెస్ టెస్ట్. ఓకే, at this time since WTO was formed, this is the biggest stress test జరుగుతుంది, because Trump is doing everything to disrupt world trade. Okay, US president everything he is doing to disrupt world trade, but still ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎలా నిలబడి తట్టుకోగలదు అనేది దాని టెస్ట్. సో ఈ డిఫికల్ట్ టైమ్స్లో ఇట్ ఈస్ గోయింగ్ త్రూ ద స్ట్రెస్ టెస్ట్. సో దట్స్ వాట్ అదర్ ఈస్ సేయింగ్. ఈ మల్టీలాటరలిజం ఈజ్ ఫేసింగ్ ద బిగ్గెస్ట్ స్ట్రెస్ టెస్ట్ సిన్స్ సెకండ్ వరల్డ్ వార్. ద US coercive 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 means to apply force on someone. ఓకే, కోయర్సివ్ డెసిషన్. ఇఫ్ అంటే నువ్వు నన్ను ఫోర్స్ చేయడం వల్ల నేను ఏదైనా డిసైడ్ అయ్యాను అనుకో, దట్స్ కోయర్సివ్ డెసిషన్. అంటే నా ఇష్టంతో నేను చేయలేదు, బికాజ్ ఐఎమ్ ఫోర్స్ టు డూ ఇట్. ఇంకా నాకు వేరే దారి లేక బలవంతంగా నేను ఆ పరిస్థితిలో అది చేసేలా చేయడం. కోయర్సివ్ మీన్స్ ఫోర్స్ యూస్ చేసి పనులు చేయించుకోవడం ఈజ్ కోయర్సివ్. నౌ US ఈజ్ బలవంతంగా దాని యొక్క పవర్ యూనిలాటరలిజంని చూపిస్తుంది అండ్ డైల్యూట్ ఫౌండేషనల్ రూల్స్. ఆ రూల్స్ అయితే ఏమైతే ఉన్నాయో వాటిని డైల్యూట్ చేస్తుంది. డైల్యూట్ అంటే ఏంటి? కల్తీ చేయడం. సో ఇట్స్ నాట్ ఫాలోయింగ్ రూల్స్. సచ్ యాజ్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనేది WTOలో MFN, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనేది WTOలో ఒక క్లాజ్ ఉంటుంది. వాళ్ళకి స్పెషల్ ట్యాక్సెస్ కానీ టారిఫ్స్ కానీ ఉంటాయి. ఓకే, దట్స్ బీయింగ్ ఫాలోడ్ బై ఎవ్రీ కంట్రీ, ఈవెన్ మన ఇండియా కూడా. ఇఫ్ యూ రిమెంబర్, ఇండియా గివ్స్ పాకిస్తాన్ ఏ మోస్ట్ ఫేవర్డ్ నేషన్, సేమ్ వైస్ వర్సా. ఇప్పుడు రైట్ నౌ ఐ డోంట్ నో, బట్ అంటిల్ సమ్ డేస్ బ్యాక్ ఇట్ వాస్ MFN స్టేటస్. పాకిస్తాన్కి MFN స్టేటస్ ఉండేది. కంట్రీస్ విత్ MFN స్టేటస్ ఇన్ బిట్వీన్ దే హ్యావ్ వెరీ గుడ్ ట్రేడ్ రిలేషన్స్ అన్నట్టు. ఓకే, so at this critical junction of the history, the WTO 14th ministerial, we have discussed this 14th ministerial conference which is happening in Cameroon. Okay, I think it is in Brazil. When we discussed last time, we have discussed it is happening in Brazil. Okay, సో ఈ బ్రెజిల్లో జరిగే MC14 మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్లో చాలా ఆవశ్యకత, మీన్స్ ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకు? బికాజ్ ఇట్స్ గోయింగ్ త్రూ ద లాట్ ఆఫ్ స్ట్రెస్ టెస్ట్. సో వాట్స్ హ్యాపెనింగ్, వాట్ దిస్ WTO ఈజ్ డిసైడింగ్ బేస్డ్ ఆన్ ద ప్రివైలింగ్ సిచ్యువేషన్స్ అనేది దానికి ఇంపార్టెన్స్ ఉంది. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ క్యామరూన్, March 2026లో అయింది. అండ్ రిగ్రెటబుల్లీ MC14 ఫెయిల్ టు మీట్స్ ఇట్స్ ఛాలెంజ్. సో దాని యొక్క ఛాలెంజెస్ ఏమైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయలేకపోయింది ఆ కాన్ఫరెన్స్ MC14. ఓకే, మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ 14.
How many members are there in WTO? 166 members are there. Okay. To reach consensus. Fail to reach consensus. Consensus అంటే ఒక మాట, అంటే ఫైనల్ కన్క్లూజన్కి రావడం. ఓకే, యూ హ్యావ్ సమ్ ఒపీనియన్స్, ఐ హ్యావ్ సమ్ ఒపీనియన్స్, బట్ ఇఫ్ టు యాక్ట్ సంథింగ్, మనం ఒక పని చేయాలంటే మన ఇద్దరం కలిసి చేయాలి. సో వీ హ్యావ్ టు కమ్ టు ఏ కామన్ పాయింట్. అది కాన్సెన్సస్ అంటే. మన ఇద్దరం డిస్కస్ చేసుకొని ఒక కాన్సెన్సస్, ఒక అగ్రిమెంట్కి రావడమే కాన్సెన్సస్, ఒక కామన్ పాయింట్కి రావడం. ఓకే, సో ఇవన్నీ కంట్రీస్ డిస్కస్ చేసి ఒక మాట ఏదంటూ ఒక అగ్రిమెంట్కి రాలేకపోయారు, ఒక కాన్సెన్సస్, ఒక ఫైనల్ వాళ్ళ కన్క్లూజివ్ స్టాండ్కి రాలేకపోయారు. కన్క్లూజివ్ స్టాండ్ ఈస్ కాల్డ్ కాన్సెన్సస్. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, స్టేట్స్ కెన్ రీప్ బెనిఫిట్స్ ఆఫ్ ఉమెన్స్ రిజర్వేషన్. ఓకే, వాట్ ఈస్ రీప్ జనరల్లీ? Generally reap is used in terms of crops. Crops are reaped అంటే నువ్వు పండించిన పంట చేతికి రావడం, పంట కోసి చేతికి తెచ్చుకోవడాన్ని రీప్ అంటే. యు ఆర్ గెట్టింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్. సో ఇక్కడ రీప్ అంటే దేర్ మీనింగ్ ఈజ్ లైక్ యు ఆర్ గెట్టింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్. సో స్టేట్స్ కెన్ రీప్ బెనిఫిట్స్ ఆఫ్ ఉమెన్స్ రిజర్వేషన్. ఉమెన్స్ రిజర్వేషన్ యొక్క పని యొక్క రిజల్ట్స్ని, బెనిఫిట్స్ని స్టేట్స్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. రీప్ ఈజ్ జనరల్లీ పంట రిలేటెడ్ ఈజ్ ద యాక్చువల్ వర్డ్. అక్కడ నుంచి వీల్ యూజ్ ఇట్ వీల్ అప్లై ద సేమ్ మీనింగ్ ఇన్ మల్టిపుల్ సిచ్యువేషన్స్. ఓకే, రీప్ హార్వెస్టింగ్ రీప్ ద హార్వెస్టింగ్ అంటే మన క్రాప్ రీప్ అంటే ఏంటి? పంట చేతికి రావడం. ఫైన్, అంటే నీ యొక్క వాట్ ఎవర్ ఎఫర్ట్ యూ హ్యావ్ పుట్, యూ ఆర్ టేకింగ్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్. అప్పుడు రీప్ అనే సందర్భం. ఆ రీప్ని వీ హ్యావ్ మల్టిపుల్ సిచ్యువేషన్స్ టు అప్లై. సో ఈ రిజర్వేషన్ వీళ్ళ యొక్క బెనిఫిట్స్ని కూడా వీఆర్ టేకింగ్ ద రిజల్ట్స్ ఆర్ ద ఫ్రూట్స్ ఆఫ్ దిస్ రిజర్వేషన్ బిల్ స్టేట్స్ తీసుకోవచ్చు అని పీపుల్ ఆర్ సేయింగ్. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, సరెండరింగ్ రైట్స్ టు సెంటర్ ఈజ్ అకిన్ టు స్లేవరీ. అంటే మన యొక్క రైట్స్ని సెంటర్కి సరెండర్ చేయడం అనేది సిమిలర్ టు స్లేవరీ, బానిసత్వం. స్లేవ్ అంటే బానిస, స్లేవరీ అంటే బానిసత్వం. అకిన్ టు సిమిలర్ టు ఒక బానిసత్వానికి సమానం మన రైట్స్ని మనం సెంటర్కి ఇవ్వడం అని చెప్తున్నారు. ఓకే, so akin is similar to. Fine. Next, today's word for the day, banal. Over familiar through overuse. We'll understand based on this one sentence. Okay, the speech was dismissed as banal and repetitive. ఓకే, ఇప్పుడు ప్రిన్సిపల్ ప్రతి ఇండిపెండెన్స్ డేకి, ప్రతి రిపబ్లిక్కి సేమ్ స్పీచ్ ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఏమంటే అరే అదంతే ఊరికే మనకు తెలియదా, కొత్తగా చెప్పేది ఏం లేదు కదా అంటాం. దట్ ఈజ్ బ్యానల్. అంటే మనకు ఫెమిలియారిటీ రావడం, రిపిటేటివ్ ఓవర్ యూజ్ వల్ల, మాటికి అదే చెప్పడం వల్ల దాని ఫెమిలియారిటీ రావడం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ బ్యానల్. ఇక్కడ ఏం చెప్తున్నా, ద స్పీచ్ వాజ్ డిస్మిస్డ్ యాజ్ బ్యానల్ అంటే కొత్తగా ఏం చెప్పలేదు, ఇట్స్ జస్ట్ బ్యానల్ స్పీచ్ అంటే సేమ్ ఒకటే ఊకే ఏం చెప్తాడో అదే చెప్పాడు అని చెప్తున్నారు. బ్యానల్ మీన్స్ ఓవర్ ఫెమిలియర్ త్రూ ఓవర్ యూజ్ వల్ల ఓవర్గా ఫెమిలియర్ అవ్వడం. The speech was dismissed as banal and repetitive is the own sentences here. Okay, that's it for today. Thank you for listening. Please like our video, share our content. Thank you.